ప్రభునామం బట్టి మీ అందరికీ నా వందనాలు. ఈ శుభ ఉదయకాల సమయంలో మీ అందరికీ మరి ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించబడుగాక. మన వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనంలో దావీదు భక్తుడు చక్కటి మాట పలుకుతూ ఉన్నాడు. ఏంటో మాట అంటే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపింపబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన నిఘనమైన మానవులకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు కుటుంబానికి బిడ్డలందరికీ అనుగ్రహించండి. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రభువా దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును అంటా ఉన్నాడు తండ్రి. మరి ఉదయకాలపు ప్రార్థన, ఈ ఉదయకాలపు దీవెనలు బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉన్నది అంటున్నాడు తండ్రి. ఈ దినమంతా కూడా ఈ ఉదయకాల ప్రార్థన కాపుదలగా క్షేమంగా ఉండటానికి సహాయమును దయచేయండి. ఎంతమంది అయితే నాయన నాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో బిడ్డల యొక్క స్వరాలను, కంఠస్వరాలన్నింటిని కూడా మీరు విని వారి ప్రతిఫలమును, ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించండి. మరి ఉదయకాల సమయంలో ప్రభు ఏ బిడ్డలైతే వారి మనస్సుల్లో ఏదైతే కోరుకొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి కోరిక యావత్తు కూడా సఫలపరచబడటానికి సహాయమును దయచేయండి. ప్రభు వారి సమస్యలు, ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని నామములో తీర్చబడటానికి సహాయమును దయచేయండి. ప్రభు నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాల బిడ్డల కుటుంబాలందరికీ కూడా అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.